హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ థాట్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ మూవ్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకోబోతారు మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా ఓకే రెండు క్వశ్చన్స్ అడుగుదాము మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీరు వెయిట్ చేయాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా సో ఈ రీడింగ్ అయితే మనం చేద్దాము సో ఇవి ఏంజల్ ఒరాకిల్ గైడెన్స్ కార్డ్స్ అవి మళ్ళానేమో యూనివర్సల్ టారో డెక్ సేక్రెడ్ ఇండియన్ టారో డెక్ ఇవన్నీ యూజ్ చేస్తాను అనమాట నేను మళ్ళీ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా నాకు ఈమెయిల్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను మీకు 48 అవర్స్లో రీడింగ్ వస్తుంది ఇమ్మీడియట్గా అంటే అవ్వదు కానీ 48 అవర్స్ అయితే పడుతుంది రీడింగ్కి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు కదా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఎప్పుడు కూడా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేస్తే కనుక మీకు ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది దానివల్ల నా రీడింగ్స్ అన్నీ మీకు రిజనేట్ అవ్వి మీ లైఫ్లోకి పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది ఓకేనా సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంజల్ ఒరాకిల్ గైడెన్స్ తీసుకుందాము దెన్ తర్వాత చూద్దాం ఓకేనా మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క 1 minute నేను ఇంకా రెడీ కాదు మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఇది రొమాంటిక్ రీడింగ్ అండి లవ్ రిలేటెడ్ రీడింగ్స్ మాత్రమే నేను చేస్తాను ఓకేనా సో మీ మనసులో ఉండే వ్యక్తిని మీరు తలుచుకోండి వాళ్ళని ఊహించుకోండి వాళ్ళతో మీరు గడిపిన మంచి హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి సరేనా వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మాకు ఈ కనెక్షన్ గురించి మీ గైడెన్స్ ఇవ్వండి లుక్ ఫర్ ఎ సైన్ ఎస్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్ ఓకే చాలా మంచి పాజిటివ్ గైడెన్స్ వచ్చిందండి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే లుక్ ఫర్ ఎ సైన్ అంటే మీరు ప్రస్తుతానికి చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు ఈ కనెక్షన్ వర్కౌట్ అవుతుందా లేదా లేదంటే ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నారా లేదా లేదంటే మా ఇద్దరికి ఫ్యూచర్ ఉందా లేదా మాకు పెళ్ళి అవుతుందా లేదా ఎన్నో మీకు రకరకాల ఆలోచనలు ఉన్నాయి మైండ్లో రకరకాల టెన్షన్లు ప్రాబ్లమ్స్ భయాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో దానికి చెప్తున్నారు లుక్ ఫర్ ఎ సైన్ సైన్స్ అంటే రకరకాలు ఉంటాయి మీకు వైట్ ఫెదర్స్ కనిపించడం అని కానీ లేదంటే మీకు ఏంజిల్ నంబర్స్ కనిపించడం కానీ లేదంటే బటర్ఫ్లైస్ కనిపించడము ఇలా చాలా మీకు సైన్స్ అనేవి కనిపిస్తాయి అలా కనిపిస్తున్నాయి అంటే మీకు ఈ పర్సన్ తొందరలోనే మీ దగ్గరికి వస్తారు అన్నట్టుగా మీ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అని అది ఒక పాజిటివ్ సైన్ అనమాట ఓకే సో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి ఆన్సర్ అయితే ఎస్ ఎందుకంటే ఎస్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే 100% అది కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఏంజల్స్ మీ ఆన్సర్ వచ్చి ఎస్ అనమాట అంటే మీ ఇద్దరు ఈ కనెక్షన్లో రావడం అనేది అది దైవ నిర్ణయము ఇది కరెక్ట్ పని అనమాట అనేసి వాళ్ళు అంటే కన్ఫర్మ్ చేస్తున్నారు ఎస్ అనేసి ఓకే చూజ్ ఎ న్యూ డైరెక్షన్ ఒకవేళ మీరు అబ్సెసివ్గా థింక్ చేయటము లేకపోతే వాళ్ళని మర్చిపోలేకపోవటము ఇదంతా ఎక్కువగా యాడ్ అవ్వటము ఇవన్నీ చూస్తుంటే కనుక సో మీరు ఇంకొక వేరే దారి వెతుక్కొని మీ పర్సన్ దగ్గర చేరుకునే ప్రయత్నం చేయండి అంటే ఒకవేళ ఈ పద్ధతి ఒకవేళ మీరు ఫైటింగ్ చేసి ఆర్గ్యుమెంట్స్ చేసి ఇవన్నీ చేస్తుంటే పని జరగట్లేదంటే ఇంకొక మార్గంలో వెళ్ళండి మేబీ ఒక ఫ్రెండ్స్ని హెల్ప్ అడగడమా లేదంటే ఇంకెవరినైనా హెల్ప్ తీసుకోవడమా మేనిఫెస్టేషన్ చేయడమా సో ఇలాగా ఈ వేరే న్యూ డైరెక్షన్ ఎత్తుక్కోండి ఓకేనా సో అప్పుడు ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది మీ పట్ల స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి కనెక్షన్ పట్ల మా వ్యూవర్స్ పట్ల వాళ్ళ యాక్షన్ ఏముంటుంది నెక్స్ట్ యాక్షన్ టెంపరెన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది the chariot,
జడ్జిమెంట్. ఓకే, వాళ్ళైతే ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారండి. చారియట్ అనేది యాక్షన్ కార్డు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో బ్యాలెన్స్ కావాలి. టెంపరెన్స్ అనేది బ్యాలెన్స్ అనమాట. వాళ్ళకి బ్యాలెన్స్ కావాలి మీతోని. సో ఆ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ నాకు ధనుసు రాశి, మళ్ళా వృశ్చిక రాశి, కుంభరాశి, సింహరాశి, వృషభ రాశి కనిపిస్తున్నాయండి చాలా స్ట్రాంగ్ గాను. ఈ రాశులు మీ పర్సన్ ఏమో కొంచెం చూసుకోండి, సరేనా? సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కావాలి. మీ ఇద్దరు ఒకే దారిలో నడవాలి, అంటే మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు ముందుకు నడవాలి అనేది వాళ్ళ ఒపీనియన్. దానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్లస్ నెక్స్ట్ వచ్చి ద చారియట్. వాళ్ళు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు. సో ఇక్కడ ఎన్ని అడ్డంకులు మళ్ళా డిఫరెన్సెస్ ఉంటే కూడా, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, క్యాస్ట్, కల్చరు, ఏజ్, హైటు, మళ్ళానేమో కలరు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కాకుండా వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చి ఈ కనెక్షన్ని చాలా అతి వేగంగా ముందుకు తీసుకువెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు డిసైడ్ అయిపోయారు. వాళ్ళకి తెలుసు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి కష్టము, ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళటం కష్టం, ఈ కనెక్షన్ ఎవరు ఒప్పుకోరు, ఇవన్నీ వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు. అలాగే జడ్జిమెంట్ ఏంటంటే రీకన్సిలియేషన్, రీయూనియన్ అనమాట. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీతో రీయూనియన్ కోసం అనేసి వాళ్ళు ట్రావెల్ చేసి మరీ మీ దగ్గరికి వస్తారు. నాకు చాలా మందికి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారనిపిస్తుంది. అది డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ, లేదంటే సేమ్ ఊర్లో ఉంటేనే కూడా ఇద్దరు చాలా దూరంలో ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు కలవడానికి చాలా కష్టం అనమాట. అటువంటి పరిస్థితిలో ఉంటే గనక ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ వైపుకి ట్రావెల్ చేసి వస్తారు. ప్లస్ ఈ జడ్జిమెంట్ అనేది ఏంటంటే మీరిద్దరూ యాక్షన్ తీసుకోలేదంటే యూనివర్స్ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. సో అదే జడ్జిమెంట్. సో మీ ఇద్దరి యూనియన్ అనేది, రీయూనియన్ అనేది రాసి పెట్టుంది. ఓకేనా? ఏస్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్. చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి ఈ వ్యక్తికి. చాలా ఒక మంచి పదవిలో ఉండిండొచ్చు, లేదంటే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు, ఉమ్మడి కుటుంబం అవ్వచ్చు, వీళ్ళు ఒక్కడే కొడుకు కానీ కూతురు కానీ అవ్వచ్చు. వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ కనెక్షన్ పైన వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు. సో మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా? స్ట్రెంగ్త్. ఓకే, ఇక్కడ కార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్. ఓకే, ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. సో విష్ ఫుల్ఫిల్మెంట్ దానివల్ల మిమ్మల్ని వదులుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టము. దానివల్ల వాళ్ళు ఒక ఎండింగ్ అనేది చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో. ఏదో ఒక వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. వాళ్ళు దీన్ని ఎండ్ చేసుకొని 2 సార్లు ఎండింగ్ అనేది కనిపిస్తుంది. వాకింగ్ అవే ఎండింగ్. ఓకేనా? ఎండ్ చేసుకొని మీ వైపుకి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్ అనేది న్యూ బిగినింగ్, అది కూడా రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనమాట. సో వాళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేసి వాళ్ళు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఈ కనెక్షన్ గురించి వాళ్ళు నిలబడతారు, అందరితోని ఫైట్ చేస్తారు. ముఖ్యంగా నాకు ఇక్కడ ఒక లేడీ కనిపిస్తూ ఉంది. అది వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అవ్వచ్చు. సో వాళ్ళని ఎదిరించి మరీ వీళ్ళు ఈ కనెక్షన్కి నిలబడతారు. ఇది కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చండి. ఈ వ్యక్తి ఈ కనెక్షన్ కోసం అనేసి నిలబడతారనమాట. నిలబడి ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తారు.
ఎందుకంటే వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే తను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కనెక్షన్ వల్ల వాళ్ళని జనాలందరూ అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ ఎవరు ఏమి అనకుండా వాళ్ళ చాలా ప్లానింగ్ చేస్తున్నారు, పకడ్బందీగా ప్లానింగ్ చేసి. సో వీళ్ళు ఏంటంటే ఎవరికైనా ఎదురు చేసి దాన్ని ఏమంటారు, ఎదురొడ్డి వాళ్ళు ఈ కనెక్షన్ గురించి పోరాడదామనేసి డిసైడ్ అయ్యారు. ఇది ఏంటంటే 7 of Wands అనేది ఫైటింగ్ ఎనర్జీ, ప్రొటెక్టివ్ ఎనర్జీ. ఈ కనెక్షన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఓకేనా? ప్లస్ ఇది సోల్మేట్ కనెక్షన్గా వాళ్ళు భావిస్తున్నారు. అది కాకుండా వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ ఉందన్నమాట వాళ్ళకి. అంటే ఈ కనెక్షను ఒక స్ట్రాంగ్ కనెక్షను, నేను స్ట్రాంగ్గా నిలబడాలి ఈ కనెక్షన్ కోసము అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో మనకి ఇక్కడ 2 కార్డ్స్ కొంచెం నాకు డౌట్గా ఉంది, నేను క్లారిఫై చేస్తాను. ఒకటి వచ్చి 10 of Wands, మళ్ళీ 10 of Swords. ప్లీజ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే, 4 of Strength, Page of Intelligence. మా వ్యూవర్స్ ఈ కనెక్షన్లో ఉండాలా, మూవ్ ఆన్ అవ్వాలా? కింగ్ ఆఫ్ విజ్డమ్, 8 of Intelligence. ఓకే, చాలామందికి ఇక్కడ నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే చాలామంది మీరు బ్లాకేజ్లో ఉన్నారండి. అంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. యాక్చువల్లీ మీ ఇద్దరి మధ్య చాలా ఫైటింగ్స్ జరిగి ఈ కనెక్షన్ ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ వాళ్ళకి ఒక రకమైన మార్పు అనేది వచ్చింది. ఇదేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇక్కడ 10 of Wands అనేది ఏంటంటే వాళ్ళ మ్యారేజ్. వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా నాకు తెలుస్తూ ఉన్నారు. సో ఈ మ్యారీడ్ పర్సన్ అవడం వల్ల వాళ్ళకి రకరకాల బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఇది అందరికీ వర్తించదండి. ఒక 20% వాళ్ళకి మాత్రం మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నారు. సో మీరు అనొచ్చు, అక్క ఏంటి మ్యారేజ్ అంటున్నారు, మా పర్సన్కి మ్యారేజే కాలేదంటే ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి. ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. కాకపోతే ఇక్కడ 20% వాళ్ళకైతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారు. దానివల్లనే చాలా అక్కడ బాధ్యతలు ఉన్నాయి. దానివల్లనే వీళ్ళు వాకవే చేసేసారు ఈ కనెక్షన్ నుంచి. సో ఇక్కడ కూడా 10 of Wands, 10 of Swords ఏంటంటే ఈ కనెక్షన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మీరిద్దరూ సపరేషన్లో ఉన్నారు. గోస్టింగ్, బ్లాకేజ్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళు మిమ్మల్ని స్పై చేయడము, స్టాక్ చేయడం అయితే మానలేదు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు మిమ్మల్ని దూరం నుంచి. రకరకాల సోషల్ మీడియాలో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రాబడుతున్నారు. సో వీళ్ళు ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట. ఈ ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ వల్ల వాళ్ళు మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు ఖచ్చితంగాను. మిమ్మల్ని అంటే వాళ్ళు ఒక అయ్యో నేను మిస్ అయిపోతున్నాను, వీళ్ళు నా విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని వదులుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల ఏంటంటే మీ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అన్నట్టుగా మిమ్మల్ని అయితే బాగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. సో కింగ్ ఆఫ్ విజ్డమ్. సో ఇక్కడ కూడా మళ్ళీ నాకు వీళ్ళు మ్యారీడ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. సో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో లేకపోతే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కనెక్షన్ని అడ్డుపడుతూ ఉన్నారనమాట. సో కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ పైన ఉండే ఫీలింగ్స్, ఈ ప్రేమ ఇవన్నీ మాత్రము వాళ్ళు చంపుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఎలాగైనా స్ట్రాంగ్గా నిలబడి ఈ కనెక్షన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్దాము అనేసి వాళ్ళ ఆలోచన. కాకపోతే మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన రిలేషన్షిప్పే. మేబీ రైట్ పర్సన్ రాంగ్ టైం అంటారు కదా, అలాగా మీరు కనెక్షన్ కరెక్టే కానీ మీరు వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయిన టైం రాంగ్ అనమాట. కానీ మీరు లుక్ ఫర్ ఏ సైన్, ఆన్సర్ అయితే ఎస్, ఖచ్చితంగా ఈ కనెక్షన్ అయితే ముందుకు వెళ్తుంది. సో మీరు వెయిట్ చేయాలి. కానీ మీకు అంత పేషెన్స్ ఉంది అంటే వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఈ వ్యక్తి అంత తొందరగా వాళ్ళని విడిపించుకొని మీ దగ్గరికి రావాలంటే కష్టం. సో దానివల్ల ప్లస్ మీకు ఈ బ్లాకేజ్ అనేది కూడా అంత ఫాస్ట్గా మీకు
అన్బ్లాక్ చేయడం అయితే అవ్వదు. అది మీరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళైనా బ్లాక్ చేసి ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి అయితే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి వచ్చి అంత క్లారిటీ ఇచ్చి ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దాము. అది కూడా యూనివర్స్ ఈ వ్యక్తిని పుష్ చేస్తుంది అనమాట. ఇంకా నువ్వు టైం అయింది, నువ్వు వెళ్ళాలి, రీయూనియన్ జరగాలి అన్నట్టుగా ఇక్కడ. అందుకే అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి, జడ్జిమెంట్, చారియట్, టెంపరెన్స్ అన్నీను. ప్లస్ ఇంకొంతమందికి ఈ వ్యక్తికి డివోర్స్ నడుస్తూ ఉంది. సో ఈ డివోర్స్ నడవడం వల్ల మీకు ఇది చాలా వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ స్టేజ్లో రావచ్చు, లేదంటే ఒక విరక్తి స్టేజ్లో ఉండొచ్చు. అందుకనే మిమ్మల్ని బ్లాక్ చేసి కూడా ఉండొచ్చు. సో మీరేంటంటే కొంచెం పేషెన్స్గా వాళ్ళని అసలు అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని, సో మీరు దాని ప్రకారంగా కనుక అర్థం చేసుకొని ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. మీ కనెక్షన్ అయితే ముందుకు వెళ్తుంది. సో ఏస్ ఆఫ్ కప్స్ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుందండి ఖచ్చితంగాను. సో దానికోసం మీరు పేషెన్స్గా వెయిట్ చేయాలి. మీ వ్యక్తిని తొందర పెట్టద్దండి. ఓకే, రొమాన్స్ ఏంజిల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఓకే, ఏవైతే నా చేతికి వస్తున్నాయో అది మాత్రం తీస్తాను. ఓకే, కొన్నే తీస్తాను. ఓకే, unrequited love. There is not enough attraction or chemistry to keep this relationship going. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వాళ్ళ టెన్షన్లోని వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఇది అన్రిక్వైటెడ్ లవ్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో మీరు సైలెంట్ అయిపోయారు, వాళ్ళు కూడా వాళ్ళ బాధల్లోనే వాళ్ళు బ్లాక్ చేసుకుని వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల ఆ అట్రాక్షన్, కెమిస్ట్రీ అనేది మీ ఇద్దరి మధ్యలో లేకుండా పోతుంది. ట్రస్ట్, దిస్ సిచ్యుయేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. సో చెప్తున్నారనమాట ఏంజల్స్, మీరు ట్రస్ట్ నమ్మండి. ఈ కనెక్షన్ అనేది బాగా అవుతుందని మీరు నమ్మితే కనుక ఈ కనెక్షన్ ఖచ్చితంగా బాగా అవుతుంది. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. ఖచ్చితంగా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వ్యక్తికి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు లైఫ్లో అనేసి అది మీకు ఒక రెడ్ ఫ్లాగ్. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్. అట్రాక్షన్, యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. ఓకే, సో మీరేంటంటే అట్రాక్ట్ చేస్తున్నారు లవ్ని, మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇది వచ్చేసి దిస్ కుడ్ బి ద వన్, యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఓకే, సో ఈ పర్సన్ మీ ఫైనల్ డెస్టినేషన్ అవ్వచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. అందుకనే చెప్తున్నారు అనమాట. సో మీరు ఆల్రెడీ మీ లవ్ పార్ట్నర్ని, మీ రొమాంటిక్ పార్ట్నర్ని మీట్ చేశారు. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. ఓకే, సో మీకేంటంటే ఇక్కడ చిల్డ్రన్ కూడా ఉన్నారు. అది వాళ్ళ కాడ ఉండొచ్చు, లేదంటే మీ లైఫ్లో ఉండొచ్చు చిల్డ్రన్. ఎవరో ఒక పిల్లలు అనే వాళ్ళు మాత్రము ఈ కనెక్షన్ని అడ్డుపడుతున్నారు. వాళ్ళ వల్ల మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఒకవేళ ఆల్రెడీ ఆ పర్సన్ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉంటే కనుక, సో ఈ డివోర్స్ ఏదైతే చెప్పానో సో దానికి పిల్లలు కూడా అడ్డమవుతున్నారు అనమాట. పిల్లల వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఉండటము ఇదంతా జరుగుతుంది. సో ఇది ఎంతవరకు మీకు రెజనేట్ అవ్వింది అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నేను అందరి కామెంట్స్ చదువుతాను, కానీ ఒక్కోసారి టైం ఉండదు రిప్లై చేయడానికి, కానీ నేను చదువుతాను. ఓకేనా, సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కార్డ్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి, మీరు క్లెయిమ్ చేసుకోండి. అందరూ కూడా ఎస్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా ఈ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.